నకిలీ విత్తనాలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రగతిశీల అఖిల భారత రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పాయం చంద్రన్ అన్నారు. సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వస్తవ్ టొపోకు వినతి పత్రం అందజేశారు. అదనపు కలెక్టర్ స్పందించి ఈ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రన్న మాట్లాడుతూ రైతాంగానికి న్యాయమైన విత్తనాలను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపట్టలేదన్నారు. నకిలీ విత్తనాలను అమ్మిన వారిపై పిడి యాక్ట్ లాంటి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చంద్రన్న డిమాండ్ చేశారు. పరిష్కరించాలి రైతాంగ సమస్యలను, పరిష్కరించాలి రైతాంగ సమస్యలను వెంటనే, పరిష్కరించాలి రైతాంగ సమస్యలను వెంటనే, పరిష్కరించాలి రైతాంగ సమస్యలను వెంటనే, మాఫీ చేయాలి 2 లక్షల రుణమాఫీ వెంటనే, రైతాంగానికి ఇచ్చిన హామీలు 2 లక్షల రుణమాఫీని వెంటనే, అమలు చేయాలి రైతాంగ రుణమాఫీని వెంటనే. రాష్ట్ర కార్యవర్గ పిలుపులో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. నాణ్యమైన విత్తనాలు, జీవసంహారక మందులు సప్లై చేయాలని చెప్పి, రుణమాఫీని 2 లక్షల దాన్ని ఒకేసారి ఆర్థిక చేయాలని చెప్పి, అర్హులైన రైతులందరూ కూడా సబ్సిడీ మీద అందజేయాలని చెప్పి తదితర డిమాండ్లతోటి రాష్ట్ర కార్యవర్గం పిలిపించింది. ఆ పిలుపులో భాగంగానే కలెక్టర్ ధర్నా జరుగుతుంది. వాస్తవంగా ఎన్నికల టైంలో రైతాంగాన్ని ఆదుకుంటామనేటువంటి పేరుతోటి రకంగా అధికారానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ 7 నెలలు దాటినా నేటి వరకు కూడా నకిలీ విత్తనాలు, పురుగు మందులు, కాడమిస్తున్న మందులు అవి కూడా అందుబాటులో లేని పరిస్థితుల్లో రైతాంగము తెలంగాణ జిల్లాలో అనేక మంది ఆందోళన ఉంది. కావున నేటితోనే కానీ వ్యవసాయ సీజనం స్టార్ట్ అయింది. రైతాంగానికి నాణ్యమైన విత్తనాలని, జీవసంహారక మందులని సప్లై చేయాలని చెప్పి, నకిలీ విత్తనాలు, పురుగు మందులు తయారు చేసిన కంపెనీలని నిషేధించాలని చెప్పి, అలాంటి వ్యాపారం చేసే వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి డిమాండ్లతోటి రకంగా రైతాంగం అంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కావున అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి, రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి, రైతాంగం ఇప్పటికే వ్యవసాయ పనులు స్టార్ట్ అయినాయి. అయినా నేటి వరకు కూడా రకంగా 2 లక్షల రూపాయలు మాఫీ అనేటువంటిది ఆగస్టు 15 అని చెప్తారులే, కానీ ఆగస్టు 15 కూడా అమలైతే కాదు. కానీ తక్షణమే వ్యవసాయ పనులు ముందుగా ముందే ఈ యొక్క 2 లక్షల రూపాయలు మాఫీ చేయాలని చెప్పేసి అఖిల భారత ప్రజాసేన సంఘం డిమాండ్ చేస్తుంది. అలాగనే తక్షణమే నాణ్యమైన విత్తనాలని సబ్సిడీ మీద అర్హులైన రైతులందరూ కూడా రకంగా అందజేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి డిమాండ్ల సాధన కోసం జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ధర్నాని ఉద్దేశం పెట్టుకొని మొత్తం కూడా అధికారులు స్పందించి, ప్రభుత్వ అధికారులు కూడా రకంగా ప్రభుత్వం కూడా రకంగా స్పందించేది ఇలాంటి వాటిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం.